తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారిగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారిగే మాట్లాడే స్టాలిన్, నీ మారిగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుల గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇంకా మిగిలింది దేశంలో 6 రాష్ట్రాలే. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం కాబోతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతూ ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనివో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మధ్య ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొన్ననే ఆ దరిద్రుడు ప్రకాష్ రాజు మాట్లాడితే ఈరోజు ఈ సురేఖ శూర్పణఖ ఈరోజు రాముల వారి గురించి మాట్లాడింది. ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకి, శ్రీరామ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.